సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడతామన్నమాట, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వారందరూ కూడా అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వన్ రిక్వెస్ట్, డెఫినెట్గా కామెంట్ చేయండి. సో మీరు ఏదైతే కామెంట్ చేస్తారో అది నాకు చాలా వాల్యూ అన్నమాట. సో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ఇంక స్టార్ట్ చేద్దాం. టుడే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదే ప్రాఫిట్ అండ్ లాస్ని కంప్లీట్ క్లారిటీతో చూద్దాం. ఇది మీకు బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే, గ్రూప్స్, ఈ ఎగ్జామ్ ఏదైనా కానీ కంపల్సరీ టాపిక్ అన్నమాట. ఓకేనా? ఈ వీడియోలో మనం బేసిక్ డెఫినేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, రివర్స్ క్వశ్చన్స్, సక్సెసివ్ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్, టిక్కీ ఎగ్జామ్ మోడల్స్ స్టెప్ బై స్టెప్ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా చూద్దాం. బేసిక్ కాన్సెప్ట్ అయితే చూద్దాం. బేసిక్ కాన్సెప్ట్ ఫస్ట్ మనం బేసిక్ టర్మ్స్ అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే కాన్సెప్ట్కి వెళ్ళే ముందు. సో అది ఆల్రెడీ మీకు కూడా తెలుసు కదా. ఫస్ట్ వన్ కాస్ట్ ప్రైజ్, దీన్ని మనం సిపి అంటారు. సో నెక్స్ట్ వన్ సెల్లింగ్ ప్రైస్, దీన్ని ఎస్పి అనేది అంటారు. సో ఇదేంటంటే మనం బయర్స్ అనేవాళ్ళు హోల్సేల్ కొంటారు కదా, అది వాళ్ళ దగ్గర కొన్నప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ అనేది కస్టమర్స్కి అమ్మేదన్నమాట. ఓకేనా? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ 5 రూపీస్ ఉంటుంది దాని మీద. సో అది షాప్ ఓనర్స్కి ఒక 3 రూపీస్ పడింది అనుకో, 3 రూపీస్ పడిన దాన్ని సిపి అంటారు, మనకు అమ్మేదాన్ని ఎస్పి అని అయితే అంటారు. ఓకేనా? సో క్లారిటీ అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాఫిట్ని ఎలా చూడాలంటే ఎస్పి గ్రేటర్ దెన్ సిపి. అవునా? ఫస్ట్ అయితే ఏంటి, సిపి కన్నా ఎస్పి పెద్దగా ఉండాలి. ఇక్కడ చూడు, సిపి ఎంత నాన్న 3, కానీ ఇక్కడ ఎస్పి 5. సో పెద్దగానే ఉంది కదా, ఎస్పి అనేది పెద్ద నెంబర్ సిపి కన్నా. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ చేయగలం. ఎలా చేయాలంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ఎగ్జాంపుల్కి ఇదే చేద్దాం. ఎస్పి ఎంత నాన్న ఇక్కడ 5 మైనస్ సిపి ఎంత 3 ఈక్వల్ టు 2. అవునా? 2 వచ్చిందా లేదా? ఇలాగ. నెక్స్ట్ ఇదంతా జస్ట్ బేసిక్కే. లాస్ని ఎలా చూడాలంటే నాన్న సిపి గ్రేటర్ దాన్ ఎస్పి అయినప్పుడు, అంటే ఇక్కడ ఎంత, బిస్కెట్ ప్యాకెట్ నిజంగానే 3 రూపీస్ పడింది అనుకో, వాళ్ళకి మనకి 2 రూపీస్కే అమ్మారు అనుకో, బై మిస్టేక్ అమ్మరు కానీ చెప్తున్నా, అలా కొన్ని ఆటలు జరుగుతాయి కదా. సో ఇక్కడ ఏంటి, ఇదేంటి నాన్న సిపి, ఇది ఎస్పి. ఏది పెద్దది ఉంది ఇక్కడ, సిపిఏ పెద్దగా ఉంది. సో ఇప్పుడు ఎలా చూడాలంటే లాస్ ఈక్వల్ టు సిపి అంటే 3 మైనస్ ఎస్పి 2 ఈక్వల్ 1. లాస్ ఎంతనైనా 1 అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ క్లారిటీ ఉండాలి, కన్ఫ్యూజన్ ఎక్కడే స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా? సో ఒకసారి క్లారిటీగా చూసుకోండి. కాస్ట్ ప్రైస్ అంటే షాప్ ఓనర్స్ది, సెల్లింగ్ ప్రైస్ అంటే మనది, ఇంకా అంతే, అంతకుమించి ఏమీ వద్దు. ఓకేనా? నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇంకొకటి, సిపి ఈక్వల్ టు 100, ఎస్పి ఈక్వల్ టు 120. ఓకేనా? క్లారిటీయా? అంటే ఇక్కడ సిపి అంటే ఏంటన్నా కాస్ట్ ప్రైస్ అంటే ఎవరిది, షాప్ ఓనర్స్కి పడే రేటు. ఓకేనా? ఎస్పి అంటే మనకు అమ్మే రేటు. ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది, ఎందుకు, సిపి కన్నా ఎస్పి పెద్దగా ఉంది. అప్పుడు మనకి ఏమొస్తుంది చూడు, ఎస్పి ఈజ్ గ్రేటర్ దాన్ సిపి. అవునా? ఇప్పుడు ఎస్పి ఈజ్ గ్రేటర్ దాన్ సిపి కాబట్టి ఇక్కడ 120 మైనస్ 100 ఈక్వల్ టు ఎంత నాన్న 20 ప్రాఫిట్. ఓకేనా? నెక్స్ట్
ఇంకొకటి అయితే చూద్దాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జాంపుల్ సిపి ఈక్వల్ టు 500, ఎస్పి ఈక్వల్ టు 400 అనుకుందాం. సో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఇక్కడ సిపి పెద్దది, సిపి గ్రేటర్ దెన్ ఎస్పి. సిపి ఎంత 500 మైనస్ 400 ఈక్వల్ టు 100. ఏంటిది లాస్ అనేది ఎంతనా 100 రూపీస్. సిపి గ్రేటర్ దెన్ ఎస్పి అంటే లాస్ది, సో ఇదేమో ప్రాఫిట్ది. ఓకేనా, నెక్స్ట్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ని మనం ఎలా కట్టాలి. సో ఇంపార్టెంట్ రూల్ అన్నమాట ఇది. ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ ఆల్వేస్ సిపి మీద కాలిక్యులేట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేని మీద కాలిక్యులేట్ చేస్తానా, సిపి అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్. అంతేనా, కాస్ట్ ప్రైస్. ఇగో చూడు, ఆల్రెడీ నేను ముందు రాసాను మీకు. ఏంటి, ఇదిగో కాస్ట్ ప్రైజ్. ఓకేనా, నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే దీనికి ప్రాఫిట్ పర్సంటేజ్ కంటే ప్రాఫిట్ పర్సంటేజ్ మనకు తెలియాలంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 నాన్న. గుర్తుపెట్టుకో, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ కానీ మీరు చూడాలనుకుంటే కనుక ఏంటి, ఇక్కడ లాస్ బై సిపి ఇంటూ 100. చాలా సింపుల్ నాన్న. ఇక్కడ జస్ట్ ఒక్కటే, లాస్కి లాస్ వస్తుంది, ప్రాఫిట్కి ప్రాఫిట్ వస్తుంది, ఇంకంతే. మిగతాదంతా కామన్. ఓకేనా, ఎస్పి మీద డివైడ్ చేయకూడదు ఎప్పుడు కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఎస్పిని కొంతమంది ఏంటంటే ఇక్కడ 500 కాస్ట్ ప్రైజు, 600 అంటే ఇది సెల్లింగ్ ప్రైజు, దీన్ని ఎస్పీతో డివైడ్ చేసేస్తే 100 వస్తుంది కాబట్టి 100 రూపీస్ మిగిలింది ఏదో చెప్పేస్తారు. అది తప్పు, ఎలా చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం క్లారిటీగా. సిపి ఇక్కడ నేను 100 తీసుకుంటున్నాను అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ వచ్చేసి 20 వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రాఫిట్ ఇది కదా చూద్దాం. ప్రాఫిట్ అంటే అంతే, ఇక్కడ 20 సిపి అంటే 100 ఇంటూ 100. అంతేనా, సో క్లారిటీ కదా. ఇప్పుడు చూద్దాం, 100 ఇంటూ 100 చూద్దాం. ఫస్ట్ ఎంతనా, 1000. అంతేనా, 100 ఇంటూ 100 1000, 10,000. అలా చూడకండి రా, మీకు వచ్చలేదని చూస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఎలా చేయాలి, ఇప్పుడు ఎలా వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి చూద్దాం. ఫస్ట్ 20 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది నాన్న, ఏంటి ఎంత వస్తుంది మనకి. సో ఇక్కడ చాలామంది చేసి ఒక మిస్టేక్ చెప్తా. నేను ఇలా ఎందుకు చేశానంటే, మీరు పొరపాటున ఇప్పుడు కూడా పెద్ద నెంబర్సే చేస్తారు నాన్న. ఇప్పుడు కూడా నాకు తెలుసు, అంటే కొంచెం టఫ్గా ఉన్నాయి కదా సార్ ఫస్ట్ చేసేది, అలా అనుకోకూడదు. ఫస్ట్ ఇప్పుడు కూడా ఈ రెండు చేయాలి నాన్న, ఈ రెండు చేయాలి, చేద్దాం. ఇక్కడైతే రాస్తున్నాం మళ్ళీ 20/100 ఇంటూ 100. ఫస్ట్ చేద్దాం. ఏంటి ఇక్కడ మీనింగ్, 100లో 20 తీయాలంటే ఫస్ట్ 0 క్యాన్సిల్ చేయి. 10/20 అంటే 10/2 అంటే ఎంత వస్తుంది నాన్న, 2తో 10 కాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది చూడండి, 0.2 అయితే వస్తుంది. అవునా, 0.2 అయితే వస్తుంది ఇంటూ 100 ఎంత. ఇప్పుడు 0.2 ఇంటూ 100 అంటే 20. సో 20 అయితే వస్తుంది. ఓకేనా, ఇది మీనింగ్ 20% ప్రాఫిట్ ఇక్కడ. ఓకేనా, సో ఆల్రెడీ ఇలాంటివి మేము మన ఛానల్లో చెప్పాను. పర్సంటేజ్ కోసం ఎలా కట్టాలో మీకు అయితే చెప్పాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సిపి ఈజ్ ఈక్వల్ టు 500, లాస్ ఈక్వల్ టు 50. ఇప్పుడు చూడండి, లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ ఎంత నన్ను ఇక్కడ 50 బై సిపి అంటే ఎంత 500. ఓకే, ఇంటూ 100 నాన్న. ఓకేనా, ఇప్పుడు ఎంత 500 తోటి మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ క్లారిటీగా తెలుసుకోండి. ఫస్ట్ మీరు అంతేగాని తెలుసుకోకుండా మాత్రం ఏమి చెయ్యొద్దు. ఓకేనా, ఫస్ట్ ఎప్పుడు దీంతో ఇది చెయ్యాలి నాన్న క్లారిటీగా. ఓకేనా, ఫస్ట్ చూద్దాం.
అప్పుడు మనకి ఎంత వస్తుంది? 0 0 క్యాన్సిల్ అయిపోతే 50లోంచి 5 తోటి 15 డివైడ్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్గా ఎలా వస్తుంది? ఇక్కడ మనం పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే ఎంత నాన్న? 50 వస్తుంది, అంటే 10 వస్తుంది. అంటే ఇక్కడ మనకి 0.1 వస్తుంది నాన్న, 0.1 అయితే వస్తుంది. ఓకేనా? సో 0.1 ఇంటూ 100 ఈక్వల్ టు ఎంత? 100 రూపీసా? చూడండి ఒకసారి, 0.1 ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు ఎందుకు చేయాలి? ఇగో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన ఒక టర్మ్ తోటి ఇది చేస్తాం. సో మనకి 10 అయితే వస్తుంది అన్న ఆన్సర్ అయితే ఇదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ 3 ఇదేంటంటే మల్టిప్లైయర్ మెథడ్ ఫాస్ట్ ట్రిక్ అన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో పార్ట్ 3 ఎగ్జామ్లో స్పీడ్ కావాలి, ప్రాఫిట్ 20%. అంటే మనం ఎలా చెప్తున్నాం? ఎస్పీ ఈక్వల్ టు సిపి ఇంటూ 1.20. లాస్ అంటే ఎస్పీ ఈక్వల్ టు సిపి ఇంటూ 0.80. అవునా? ఎగ్జాంపుల్ 1 ఇది ఇన్ఫర్మేషన్ అనేది అంతా కూడా. ఓకేనా? ప్రాఫిట్ 20%, ప్రాఫిట్ 20%. ఓకేనా నాన్న? లాస్ 20%. ఇక్కడ సిపి ఎంత వచ్చేసి సిపి ఇంటూ 0.80. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా కాల్కులేట్ చేయాలైతే చూద్దాం. ఎగ్జాంపుల్గా సిపి ఈక్వల్ టు 800, ప్రాఫిట్ ఈక్వల్ టు 25%. ఇప్పుడు ఎలా చేయాలంటే ఎస్పి ఈక్వల్ టు 800 ఇంటూ 25/100 చేయాలని. ఎంత? 25/100. సేమ్ ఇందాకట్లాగే చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న? చూడు ఒకసారి. సో ఇలా అయితే వస్తుంది అన్న, 1.25 అయితే వస్తుంది నాన్న మనకి. ఓకేనా? 1.25 అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈక్వల్ టు 1000. ఓకే, 1000 వేసుకోవాలి. ఓకేనా నాన్న? క్లారిటీ కదా? ఈక్వల్ టు 1000. నెక్స్ట్ సిపిని కాల్కులేట్ చేద్దాం. సిపి ఈజ్ ఈక్వల్ టు 1000 అనుకో. లాస్ వచ్చేసి మనకి 10% వచ్చింది అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాం? ఎస్పి తీసుకొని మనకి ఏదైతే ఇవ్వలేదో అదే తీసుకుంటాం. ఎస్పి ఈక్వల్ టు 1000 ఇంటూ 0.90 ఈక్వల్ టు 900. ఓకేనా? 900 అయితే వస్తుంది. ఓకేనా? క్లారిటీ కదా? ఇలా మల్టిప్లై థింక్ డెవలప్ అయితే చేసుకోవాలని చాలా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి? లాస్ ఇచ్చాడు, సిపి ఇచ్చాడు. మీకు ఇంకా క్లారిటీగా ప్రాఫిట్లు చెప్తా చూడు. సిపి ఇచ్చాడు, సిపి లాసు, ఇలాగే చేయాలి నాన్న సేమ్. అంటే ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం ఎలాగో చెప్తున్నా. ఇక్కడ ఎగ్జాంపుల్గా సిపి ఎంత? 10%. అవునా? బై లాస్ ఎంత నాన్న? అదే 10%. సిపి మనకి 1000, 10% వేసే బదులు మనం క్లారిటీగా అయితే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? క్లారిటీగా అర్థమైందనే నేనైతే అనుకుంటున్నాను. ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఓకేనా? సో ఇంతవరకు అయితే నేను వీడియోని స్టాప్ చేస్తున్నాను. చాలా లెంత్ అవుతుంది, మీకు కూడా చాలా ప్రాబ్లంగా ల్యాగ్ కింద అనిపిస్తుంది. ఇప్పుడు మనం పార్ట్ 2 వీడియో అయితే దీన్ని చేద్దాం. సో ప్రతి ఒక్కరు మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. సో ప్లీజ్, థ్యాంక్ యూ. ఎవరైతే వీడియోని లాస్ట్ వరకు చూసారో వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.